ఏమిటిది? నాకు ఈరోజు సెలవు కావాలండి. ఏ ఒంట్లో బాగోలేదా? మనసే బాగుంది. అక్క మరే మా బావ నన్ను మా అక్కని మా నాన్నని అందరినీ ఎళ్ళగొట్టేశాడు. ఎందుకు? మా బావకు అక్కంటే ఇష్టం లేదట, అందుకని నువ్వు నా పెళ్ళాం కాదు పో అని కొంటేశాడు. జనం వడ్డిస్తాను. భోజనం వంకాయ కూర, తోటకూర పప్పు. ఏమిటా తమ్ముడు? అన్నా, దేన్ని ఈ వంట మనిషిని వెంటనే డిస్మిస్ చేశాయి. సారీ, వెరీ సారీ. పెళ్ళాం కాదు. హిందూ శాస్త్ర ప్రకారం పెళ్ళాం అంటే వంట మనిషి అంతే. చూడు, పులుసాని కుర్తి, ఆవులు గేదెలు తాగం కొర్తి. అదిరా, ఇన్నాళ్ళు ఎలా తిన్నావో ఎక్కింది గాడ్ నో. అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు. పెద్దవాణ్ణి, నా మాట విను. బ్రహ్మాండంగా వండి పెట్టేదాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాం. చేసుకో, సుఖపడు, దే హ్యాపీ. అది అన్నవరా, కళ్ళు పోతాయి. తల్లి తర్వాత తల్లిలాగా అద్దాలలో బిడ్డ పండించి పాలు పట్టి నీళ్లు పోసి సకల చాకిరీ చేసి సాకి ఇంత వాణ్ణి చేసిందే, దాన్ని ఈనాడు నువ్వు అది ఇది అంటావా? వంట మనిషి అంటావా? ఇంకోసారి ఆ కూతు కూర్చొని రక్తం కలుగుతాం. ఏమిటి ఆవేశం? మీకేమన్నా మతిపోయింది? ఈనాడు కాదు, ఏనాడో పోయి వీడింత నీచులవుతాడని తెలియక లేనిపోని ఆశాపాశాలతో నా రక్తాన్ని ధారపోశాను. ఆనాడే పోయి ఇప్పుడు అనుకుని ఏం లాభం? లేకే ఈ కుతకు నుండి ఏం చేసినా పాపం. ఏం చేస్తారు? 4 తంతారు, ఒకటైనా తన్నించుకుంటారు. ఇద్దరు రచ్చకెక్కుతారు. పరువు ఒక్కటే మిగిలింది, అది కాస్తా పోతుంది, అంతేనా? అయినా అతను తప్పి ఉంది. అది మానవ సహజం. అతను మామూలు మనిషిలాగే ప్రవర్తించాడు. అతన్ని దేవుడు అనుకోవటం, హద్దు మీరిన ఆశ పాశం పెంచుకోవడం మీ తప్పు. ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరి దగ్గర నుండి ఎంత ఆశించాలో తెలిసి ప్రవర్తిస్తే ఈ బాధ ఉండేది. తప్పు మనదైనప్పుడు శిక్ష మనమే అనుభవించాలి. గుణం లేని వాళ్ల కోసం గుండె బాదుకోవడం కన్నా రుణం తీరిందనుకుని కుండ బద్దలు చేసుకోవడం మంచిది. అవును, మనకి ఇంట్లో స్థానం లేదు. పదండి పోదాం. చెల్లి, నేను తెలియకపోయినా నీ మనసు తెలుసుకున్నానమ్మా. అక్క చెల్లి, ఈ అన్యాయం అనాదిగా జరుగుతున్నది, కానీ అనంతం మాత్రం కాదు. మనం ఎదురు తిరిగిన రోజున అది చెదిరిపోతుందమ్మా. ఆడవాళ్ళు మనం ఏం చేయగలవా? అనుకోవాలే కానీ అసాధ్యం అంటూ లేదు చెల్లి. నీ ఎండదండగా నేనున్నాను. నన్ను నీ తోబుట్టు అనుకో అమ్మా. నా మీద నీకెందుకీ అభిమానం? ఇద్దరం ఆడవాళ్ళం కనుక. బహుశా ఇద్దరిలో ఒకే రకమైన అపశృతి పలుకుతోందేమో. మన స్నేహానికి అదే శృతి కావచ్చు. అక్క అక్క చిన్ని, ఇక్కడున్నావే? నేను ఇంట్లోకి వచ్చేసాగా. అక్క నాకు టిఫిన్ అది పెడుతుంది భాను అక్క అని చెప్పలే? అక్కే. అక్క మరే మా బావ నన్ను మా అక్కని మా నాన్నని అందరినీ ఎళ్ళగొట్టేశాడు. ఎందుకు? మా బావకు అక్కంటే ఇష్టం లేదట, అందుకని నువ్వు నా పెళ్ళాం కాదు పో అని కొంటేశాడు. చెల్లి, నా జీవితం నాశనం అయిపోయింది అక్క, నాశనం అయిపోయింది. వారికి నా మొహం చూడడమే అసహ్యం అయిపోయింది. నేనేం చేశాను? వారిని ప్రేమించాను, పూజించాను. కనీసం వారి దాసీగా ఉండడానికైనా తగనని చెప్పక్క, చెప్పు. ఊరుకోమ్మా, ఊరుకో. అమ్మా, దాని కన్నీళ్లు తుడుస్తున్నావా? అవి కన్నీళ్లు కావమ్మా. నా పాపం బద్దలే దాన్ని ఎత్తిన విసిరిన పడగా అవి తుడిస్తూ పోవమ్మా. బాబాయ్, మీరే అలా ఇదైతే అలా? ఆయన మనసు మారకపోతుందా? మళ్ళీ ఏలుకోపోతారా? ఇంకేం ఏలుకుంటాడమ్మా. అతనిలో మానవత్వం పూర్తిగా నశించింది. అది చదువుకోలేదట, అమెరికా వెళ్ళొచ్చిన తనకు ఏ విధంగానూ తగ్గదు కాదట, నవనాగరికత లేదట. ఈ కొంతమ్మ కోరికలను మనం ఎలా తీరుస్తామమ్మా? ఆయన ఏం చేస్తారు?
వర్ఖార్ బ్రదర్స్ లో బిజినెస్ మేనేజర్ గా ఉంటున్నాడమ్మా. పేరు? చిట్టిబాబు. Yes, speaking. No, impossible. May I come in, sir? Come in. Oh, you look fine today. పండి, మీరు ఊరికే పొగుడుతున్నారు. It is true. ఏమిటిది? నాకు ఈరోజు సెలవు కావాలండి. ఏ ఒంట్లో బాగోలేదా? మనసే బాగుంది. మనసా? ఏమైంది? ఏముంది, రోజు పని పని పని, ఆఫీసు రావటం పోవటం, ఒకటే బోర్. ష్యూర్. అందుకే ఫారెన్ లో ఏం చేస్తారు తెలుసా? వీకెండ్ లో ఇద్దరిద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోతారు. నాకు అలాగే ఉందండి. ఈ రోజు ఎక్కడికన్నా వెళ్ళి హాయిగా సరదాగా తిరగాలనుంది. ఇక్కడికి వెళ్ళాలని? ఎక్కడికైనా సరే. ఒకటివే? నాతో ఎవరు వస్తారు? నేనా? మీరా? మీకు ఆఫీస్ లేదు? నీకు లేదు? నాకు మీరు సెలవిస్తారు. నాకు నేనే నేర్చుకుంటాను. గ్యామ్ ఆఫీస్ వాష్ చేసి పరేస్తాను. అయితే ఒక్క నిమిషం. ఎక్కడికి? కొన్ని అర్జెంట్ పేపర్స్ ఉన్నాయి, టైప్ చేసి వస్తాను. నాన్సెన్స్. అవి రాజుగారు చూసుకుంటారులే. కమాన్, లెట్స్ గో. రాజు, we are going out. అర్జెంట్ పేపర్స్ ఏమైనా పెండింగ్ లో ఉంది చూడు. భాను టేబుల్ మీద లెటర్స్ ఉన్నాయట, అవి టైప్ చేసి. ఎస్ సార్. కమాన్ భాను. మొన్న సైకిల్? ఓ అదా. డ్రైవర్? ఎస్ సార్. భాను సైకిల్ తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చి రాత్రి రావడానికి ఆలస్యం అవుతుందని వాళ్ళ నాన్నగారికి చెప్పు. నాన్నగారు ఇంట్లో ఉండరు, అమ్మగారు ఉంటారు. జానకమ్మ గారు, గాంధీనగర్ నంబర్ 15. అలాగే నువ్వు హోటల్ వెళ్ళి కొంచెం తీసుకో. రావాను. జానకమ్మ గారు ఇల్లు ఇదేనండి? అవును బాబు. ఏమిటి బాబు? ఆఫీస్ నుంచి చూస్తున్నానమ్మా. అమ్మాయి గారు రావటం ఆలస్యం అవుతుంటా, సైకిల్ ఇచ్చిరమ్మన్నారు. అమ్మాయి ఎక్కడుంది? ఆఫీస్ లోనే ఉందా? లేదమ్మా, ఎక్కడికో వెళ్ళారు. రాత్రి భోజనానికి కూడా రాట. రాత్రి భోజనానికి కూడా రాదా? సైకిల్ కాస్త లోపల పెట్టు బాబు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది బాబు? మేనేజర్ గారు కారులో వెళ్ళింది. అంటే మేనేజర్ గారు వారి పెళ్ళాం పిల్లలు అందరూ కలిసి వెళ్ళారా? పెళ్ళాన్ని వదిలేసి బలాదురుగా తిరిగేవాడికి పెళ్ళాం ఏమిటి, పిల్లలు ఏమిటి? ఒక్క మాట, అమ్మాయిని కాస్త అదుపులో ఉంచుతాం మంచి. ఏం లేదు, పెద్దవాడి తండ్రి లాంటి వాడిని కనుక చెప్తుంది. భాను, ఏమిటి ఎలా ఉన్నావు? ఏం లేదండి. రాజు గురించి ఏనా ఆలోచన? అవును, ఎంతో మంచివారు, ఇంతలో ఎలా పాడైపోయారా అని. కర్మ, ఏం చేస్తాం? అందరికీ మంచి బుద్ధులు రమ్మంటే వస్తాయా? ఏ పనికి మాలిందానో ప్రేమించి ఉంటాడు, అది కాదని ఉంటుంది, ఏడుస్తున్నాడు. ఆడది కాదంటేనే మగవాడు అలా అయిపోయాడే. నమ్ముకున్న మగవాడు కాలదనితే ఆడదాని గతి ఏమవుతుంది? అర్థమైంది భాను, నా గురించే కానీ ఆలోచన. నిన్ను మోసం చేస్తాననే గాని అనుమానం. నువ్వు అను, తెల్లవారేసరికి నీ మెళ్ళో తాళి కట్టేస్తా. అదెలా కుదురుతుందిలేండి, మీకు పెళ్ళయింది, భార్య ఉంది. భార్యట భార్య? నాన్సెన్స్. అది భార్యనా? విలేజ్ బ్యూట్. విడాకులకు దావా వేశానుక, ఇంకో 6 నెలలు. అంతవరకు మనం లవింగ్ కప్, ఆ తర్వాత లివింగ్ కప్. అబ్బా ఉండండి, ఎవరైనా చూస్తారు. చూస్తే? భాను, రేపు మా ఇంటికి రండి. ఏమిటి విశేషం? నా పుట్టినరోజు, ఏదో మా ఇంట్లోనే చిన్న డిన్నర్. ఎవరిని పిలుస్తున్నావు? నాకెవరున్నారు పిలవటానికి? మీరు తప్ప. మరి మీ ఇంట్లో పెద్దవాళ్ళు? ఎవ్వరూ లేరు, మా అమ్మ ఒక్కతే ఉంది. నా విషయాల్లో అట్టే జోక్యం చేసుకో. వాయిస్ తప్పకుండా వస్తాను. వస్తారుగా? ప్రామిస్.
झन झन झन